హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే డబల్ కా మిఠా చేస్తున్నాం. ఇప్పుడు ప్యాన్ వేడయింది, మనం అయితే ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేదాకా మనమేమో పక్కన ఇక్కడ షుగర్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాము. చక్కెర వేసుకొని అందులో వాటర్ వేసుకోవాలన్నమాట. చక్కెర పాకం ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ పక్కన. చక్కెర కరిగేలోపు ఇప్పుడు దంచుకున్న ఇలాచీ వేసుకోవాలి. మరుగుతుందో ఇప్పుడు దీనిలోకి బ్రెడ్ ముక్కలు షేప్లో బ్రెడ్ ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకుంటాం. పాకం ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఎంత బాగా మరుగుతున్నాయో చూడండి. చక్కెర పాకం అయితే ఇక్కడ ప్రిపేర్. బ్రెడ్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్స్ బ్రౌన్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని తీసేసేయాలి. చూడండి, ఇక్కడ చక్కెర పాకాన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఈ బ్రెడ్ బ్రౌన్ ఎక్కేసింది. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని తీసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ బ్రౌన్ ఎక్కేదాకా మనం కలర్ వేసుకున్నాం. మీ ఇష్టం మీది, మీరు కలర్ వేసుకోవచ్చు, వేసుకోకూడదు, మీ ఇష్టం అది. మేమైతే బ్రెడ్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు మనం ఇందులోకి వేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. డబల్ కా మిఠా అనొచ్చు, బ్రెడ్ హల్వా కూడా అనొచ్చు. ఇప్పుడైతే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి.